వారసత్వం. ఇది కేవలం భూమి కాదు, ఇది మన అనేక తరాల అస్తిత్వానికి, సాంప్రదాయాలకు మరియు జ్ఞాపకాలతో కూడిన సంపద. ఈ పొలాలలో ఇప్పుడు మునుపట్ల దిగుబడి లేదు కదా. చివరిగా నాన్న ఇలా ఎందుకు చెప్పారు? ఇది నేను తెలుసుకొని తీరాల్సిందే. నా నేల, నాపై కోపం తెచ్చుకోకు. నాకు తెలుసు నువ్వు ఇంతకు ముందు ఇలా లేవు. నాకై నేనిచ్చాను ఈ నేలను స్వాస్థ్యముగా. నీ బాధ్యత, నీ కర్తవ్యం దానిని పరిరక్షించుట. నేల తల్లికి మాటియు మరల నవ్విస్తానని, ఆగ్రహించిన నేలను మరలా శాంతింపజేస్తానని. సార్, నా బాధ ఏంటంటే 8 నుండి 10 బస్తాలు ఎరువులు వేసినప్పటికీ నా పొలం నుండి మునిపట్ల బలమైన మరియు శ్రేష్టమైన పంట రావడం లేదు. ఆదిత్య, ఇది కేవలం మీ నేల సమస్య కాదు. చూడు, నేను పిడికిడ మట్టి తీసుకున్నాను. అయితే మట్టి నిర్జీవ వస్తువా? అవును, మట్టి నిర్జీవమైందే. ఇది అందరికీ తెలుసు. నేల ఒక సజీవమైనది. ఈ పిడికిడి మట్టిలో 5,000 కంటే ఎక్కువ సూక్ష్మజీవజాతులు ఉన్నాయి. వీటి జనాభా ఈ భూమిపై మనుషుల కంటే ఎక్కువ. ఈ సూక్ష్మజీవుల జనాభా ప్రధానంగా మట్టిలో లభించే సేంద్రియ కార్బన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సేంద్రియ కార్బన్ సేంద్రియ పదార్థంలో ఒక భాగం. ఈ మట్టిలో లభించే ఆర్గానిక్ కార్బన్ మనుషులకి రక్తంలో లభించే హిమోగ్లోబిన్తో సమానంగా అనుకోవచ్చు. సేంద్రియ కార్బన్ ఉపయోగించడం ద్వారా నేలల్లో వివిధ రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి. ఎలాగంటే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుట, ఇది నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి 1% సేంద్రియ పదార్థం పెరుగుదలతో హెక్టారుకు 1.5 లక్షల లీటర్ల వరకు మట్టి యొక్క నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు. నేలలోని గాలి ప్రసరణను పెంచుతుంది. తద్వారా మొక్కలు గాలి, నీరు మరియు పోషకాలను మరింత సులభంగా పొందగలవు. నేల యొక్క pH సేంద్రియ పదార్థాల వాడకం ద్వారా నియంత్రించబడుతుంది. దీని ఫలితంగా పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. మట్టిలో కార్బన్ లభ్యత పెరుగుతుంది. దీని ద్వారా నీరు మరియు గాలిలో ఏర్పడే మార్పులను తగ్గిస్తుంది మరియు నేల యొక్క భౌతిక రసాయన జీవలక్షణాలను మెరుగుపరచడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేను నా వ్యవసాయ పొలంలో మట్టి యొక్క సారాన్ని ఎలా మెరుగుపరచగలను? చింతించకు ఆదిత్య, దీనికి ఉపాయం ఉంది. మనం ముందుకెళ్లాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. నీ కొత్త ప్రశ్నకు పాత సమాధానం: ప్రతి పంటకు రసాయన ఎరువులు వాడే ముందు సేంద్రియ ఎరువులు వేయాలి. ఇవి సేంద్రియ కార్బన్ యొక్క గొప్ప మూలవనరులు. ఇంత ముఖ్యమైన సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు సార్. నడుము కట్టు మొండి పట్టుతో చేసి చూపించాలి. ఆగ్రహించిన నేలను మరలా శాంతింపజేస్తానని. నడుము కట్టు మొండి పట్టుతో చేసి చూపించాలి. ఆగ్రహించిన నేలను మరలా శాంతింపజేస్తానని. హలో బ్రదర్, చెప్పండి, ఏం కావాలి? సేంద్రియ ఎరువులు. సేంద్రియానా? ధైర్యముంచుకో, నినదుంచుకో, మరలా వస్తుందా సమయం. నీ కృషి వల్లే సాధ్యం ఒక వ్యవసాయ విప్లవం. ఏం బాబు, ఎలా జరుగుతున్నాయి నీ వ్యవసాయ పనులు? హా నాన్న, బానే జరుగుతున్నాయి. మరి ఇక ముందు ఏం చేయాలి? నాన్న, ముందుకు కాదు, మనం వెనక్కి వెళ్ళాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేల రుణం తీర్చుకునే తరుణం వచ్చింది. అనవు అనవున బంగారమిచ్చే నేల తల్లిని సేవిద్దా. నేలో నేను మీ తాతరు పని చేస్తున్నాను. పట్టుతో చేసి చూపించాలి. ఆగ్రహించిన నేలను మరలా శాంతింపజేస్తానని. నడుము కట్టు మొండి పట్టుతో చేసి చూపించాలి. ఆగ్రహించిన నేలను మరలా శాంతింపజేస్తానని. బాబు, నేను వ్యవసాయం మాత్రమే చేశాను, కానీ నువ్వు నిజంగా వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నావు మరియు మన వారసత్వాన్ని కాపాడుతున్నావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నేల ఆరోగ్యం మెరుగుపడితేనే భారతదేశం ముందుకు సాగుతుంది.